శుభ సాయంత్రం అండి. నా పేరు దామోదర్ గణపతిరావు. 2025 కళారత్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకున్నాను. అలాగే ఒక 6 దేశాలు పర్యటించి పాటలు పాడాను. అందులో ఎస్వి కోటేశ్వరరావు గారు ప్రోత్సాహం, అమ్మాయి అంటానండి, అమ్మాయి ప్రోత్సాహం ఉంది. ఇలా చూశాను నేను ఒక పుస్తకంలో వివాహ దినోత్సవం అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను, మీ వివాహ దినోత్సవానికి నేను రావచ్చా అని. వెంటనే ఆయన తప్పనిసరిగా రావచ్చు, ఆధురి గ్రూప్లో చేస్తున్నాము అని చెప్పాను. అంటే నాకు ఇదివరకు నేను ఒకసారి వచ్చానండి, కొంచెం చూశాను నేను. చాలా ఆధురి గ్రూప్ ఎంప్లాయీస్కి, అలాగే బిజినెస్ పార్ట్నర్స్కి, బిజినెస్ ప్రమోటర్స్కి, ముఖ్యంగా ఎస్వి కోటేశ్వరరావు గారు, మీరు చూసే కోటేశ్వరరావు గారు వ్యాపార దృక్పథంలో చూస్తారు. మేము చూసే కోటేశ్వరరావు గారిని మమ్మల్ని ఉత్సాహపరిచే దృక్పథంలో చూస్తాం. రెండే దృక్పథాలు, మీకు తెలుసా విషయం. రెండే దృక్పథాలు. ఎక్కడ ఏది ఆశించరు, ఆయన చేయవలసిన పని అలా చేసుకుంటూ పోతారు. ఆయన్ని కనుక అనుసరిస్తున్నారు అని తెలిస్తే కనుక ఎంత స్థాయిలో నిలబెట్టాలో అట్లా స్థాయిలో నిలబెట్టినటువంటి పరిస్థితి నాకుంది కాబట్టి నేను చెప్తున్నానండి, అందుకు తప్పితే ఏం లేదు. వారి పరిచయం నాకు ఒక 5 years పరిచయంలో నేను ఒక ఉత్సాహంగా ఏది చేసినా కూడా నాకు ఆ దంపతులు ఇద్దరు ఆదరించారు. ఆదరణకి నేను అభినందిస్తున్నాను. అభినందన సందర్భంగా, ఈ వివాహ మహోత్సవ సందర్భంగా మీ అందరూ వారికి విషయం చెప్పడానికి ఈ రకంగా రావడం అనేది, ఆఫీస్ బేరర్సే కానీ ఆధురి గ్రూప్ కంపెనీ కానీ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, వారికి జయం కలగాలని, వారు నమ్ముకున్నటువంటి ఇలవేల్పు దైవము, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, మన బెజవాడ దుర్గమ్మ, అలాగే ఆయన నమ్మినటువంటి స్వాములు అందరూ కూడా ఆయన్ని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా తన జీవితాన్ని నలుగురికి ఉపయోగపడుతూ 40 మందికి లాభం చేకూరుస్తూ తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలని ప్రపంచానికి తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలని, ఆ రకంగా ఈ కంపెనీలో వారు ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుకుంటూ వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. దామోదర్ గారు ఇదే కాకుండా కళారంగంలో కూడా ఎంతో నైపుణ్యత కలిగిన వ్యక్తులు. వాళ్ళు నాకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆధ్యాత్మిక గాయక రత్న అని, నేను వ్యాపారంలో మీకు ఒక అంచెలుగా తెలుసు, నా వెనకాల ఇంకోటి ఉంది, కళారంగం ఉందన్నమాట. నేను ప్రొఫెషనల్గా సింగర్ని. నేను అయ్యప్ప స్వామి భజనలు కూడా చేస్తాను. ఆ రంగంలో ఆధ్యాత్మికంగా కొన్ని వేల పాటలు పాడాను. నేను కొన్ని వందల సంఖ్యలో నేను అయ్యప్ప స్వామి నామ సంకీర్తన, అయ్యప్ప స్వామి భజనలు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాలు, ఆర్కెస్ట్రా ప్రోగ్రాలు కూడా చేశాను. వాటన్నిటిని కూడా గుర్తించి మన దామోదర్ గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, నేను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు అప్పుడు నాకు భిక్షు నాయక్ గారు అని హైదరాబాద్లో ఉంటాడు. ఈ భిక్షు నాయక్ అని ఆయన కూడా సింగర్ మంగ్లీకి గురువు. ఆయన పాటలు పాడే సింగర్ మంగ్లీ ఉంది కదా, ఆయనకి గురువు భిక్షు నాయక్ గారు. వారికి నాకు ఆ రోజున అవార్డు ప్రదానం చేశారు భిక్షు నాయక్ గారు. నేను నా కారులోనే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చి అవార్డు తీసుకుని వెళ్ళాము. కాబట్టి ఆ యొక్క పరిచయంతో వారు కూడా నాకు ఫేస్బుక్లో చూసి విజయవాడలో ఉంటున్నారు కదా, మేము కూడా ఈరోజు వస్తామంటే రండి పల్లెవాళ్ళు, తప్పకుండా రండి అన్న. వాళ్ళు వచ్చినందుకు దామోదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కుటుంబం తరఫు నుంచి. అలాగే మన ఆధురి సంస్థ దినదినం అభివృద్ధి చెంది, నిజంగా ఒక సంస్థలో భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యాపారం చేయడం అనేది చాలా టాస్క్ లాంటిది. ఏదో కత్తి మీద స్వాము లాంటిది, పులి మీద సవారీ లాంటిది కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రంగంలో ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకే రంగంలో ఉన్నారంటే చాలా ఆటలకి పోటులకి తట్టుకుని ఉండాలి. కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళు ఎన్నో ఉంటాయి జీవితంలో. పెళ్లి చేసుకుని 29 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 29 సంవత్సరాల్లో కూడా ఎన్నో కష్టాలు. నాకు పెళ్ళైన తర్వాత ఎవరు కూడా మమ్మల్ని పెద్దలు ఎవరు కూడా సరిగ్గా చూడలేదు. ఆ పరిస్థితిలో ఎన్నో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను.
ఇంకా కాకపోతే ఏంటంటే నాకు తోడుగా ఈ 29 సంవత్సరాలు కష్టాలు సుఖాల్లో పాలు పంచుకుని సరే మేడం మీరు ఎంతాలంటే మీకు ఏంటి ఈ రోజు మంచి రోజు సార్. ఏం కాదు, అది ఆనంద బాష్పం. ఆనందం ఇప్పుడు ఇంతమందిని చూసినాక అది ఆనంద బాష్పం అంటారు, అంత తప్పితే ఏముండదు. ఏంటంటే మనిషికి ఒక అభినందన ఏర్పడినప్పుడు గతం గుర్తొస్తుంది. ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన ఎందరిని ఆదరించాడు, ఎందరు చేశాడు అనేది ఇప్పుడు ఆయనకు తెలుసు. ఇప్పుడు గ్రూప్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అది గమనించి ఆ బాష్పం వస్తుంది, అంత తప్పితే ఆయన ధీరోదాత్తుడు. ధీరోదాత్తుడు అంటే హీరోనే, కానీ ఒక్కొక్కసారి అలా ఫెల్ట్ డౌన్ అవుతారు. అది మాకు కళా జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వ్యాపార దృక్పథం కాదు. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. చిన్న మాట అండి, మాకు పెద్దలు పెళ్లి చేసి పంపించేశారు అంతే. ఫస్ట్ నుంచి మేము హైదరాబాద్. కనీసం ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా మేము ఏ పండగ ఏ శుభ కార్యక్రమం దేనికి ఎరగము. మా రిలేషన్షిప్లో అలా పిల్లల్ని పెంచుకుంటూ ఓన్లీ నేను డెలివరీకే వెళ్ళాను. అలా పిల్లల్ని పెంచుకుంటూ 25 years మాతో ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి బయట జాబులు చేస్తున్నారు. ఇప్పుడు నేను సార్ సపోర్ట్గా వస్తున్నాను అనమాట. అట్లా మేము ఎలా పెరిగామో, ఎలా ఈ స్థితికి వచ్చామో మాకు తెలుసు, దేవుడు తెలుసు. ఇరువురు 2 చేతులు 2 కష్టాలు, 2 చేతులు కలిస్తేనే ఎంతవరకు అట్లా ఇల్లు పిల్లలు అంతా మేము ఇల్లు పిల్లలు ఇదే మాది ప్రపంచం. అలా ఉన్నారు కాబట్టి పిల్లలు మంచి ప్రయోజనం అంతే. ఓకేనండి. చెప్పుకోవడానికి అందరికీ ఉన్నారు, ఆయనకి పేరెంట్స్ ఉన్నారు, నాకు ఉన్నారు. వాళ్ళు మాతో ఎప్పుడు వచ్చి ఉండరు. మేమే ఒంటరిగా జీవితం పోరాడుకుంటూ వస్తాం. ఇప్పటి వరకు కూడా వస్తుంది మేము. పరమేశ్వరుడు మిమ్మల్ని ఇది చూడండి డాడీ, ఇటు కూడా సార్ మీరు కొంచెం చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పిలిచినట్టు వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకందరూ గ్రూపులు అందరూ చాలా స్పందన బాగా తెలియజేశారండి. అందరికీ కృతజ్ఞతలు. మా టీం పేరు పేరున నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరికి కూడా ఎందుకంటే చాలా కష్టపడ్డాను నేను. బాగా తిరుమల కళ్యాణం చేపించాం అనమాట. ఎందుకంటే పెళ్ళి అయింది 97లో పెళ్ళి అయింది. అప్పటి నుంచి కూడా చాలా కష్టాలు. పిల్లలు చిన్నవాళ్ళు, మా తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో సపోర్ట్ లేదు. ఒకళ్ళకొకళ్ళే, ఒకటి సంఖలో ఉంటే ఒకడు నా భుజాన ఉండేవాడు. మా పిల్లలు ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పేరెంట్స్ ఇంటి కాడ ఒక్క పూట కూడా ఎన్నో కష్ట సుఖాలు అనమాట జీవితంలో, ఎవ్వరు తోడలేరు అనమాట. అట్లా నెట్టుకుంటూ 29 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక దానికి ఏదో బాగుంది పెళ్లి చేసే టైం వచ్చిందండి. మీ అందరి ఆశీస్సులతో నెక్స్ట్ ఇయర్ మా అబ్బాయి పెళ్లి కావాలని అందరూ మా అబ్బాయి పెళ్లికి రావాలి. ఆ వీడియో తీసేవాడు మా పెద్దోడు, ఆర్కిటెక్చర్ చేసాడు, శంషాబాద్